ప్రతిపక్షానికి ఒక అవకాశం లెట్ దెమ్ ఎందుకంటే చాలా వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోతోంది, మరో శ్రీలంకగా మారిపోతోందని ప్రతిపక్షంలో ఉండే ఆరోపణలు చేసిన కూటమి నాయకులు ఇప్పుడు అంతకు మించిన సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడానికి ఇబ్బందులు పడి ఆర్థికంగా ఓకే మీకు కూడా మంచి అవకాశం విమర్శలు చేయడానికి. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన 11 స్థానాలకి పరిమితమైన తర్వాత ఆ డిజాస్టర్ని చూసి చాలా ఆవేదనతో కొంచెం వైరాగ్యంతో ఆ రోజు మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి. ఎక్కడో ఏదో తేడా జరిగింది కానీ ఆధారాలు చూపించలేము, అంతా దేవుడికే తెలుసు అని చెప్పి మీరు కూడా అది మెన్షన్ చేశారు. ఇప్పుడు ఎక్కడో ఏదో తేడా జరిగిందని ఏంటి మీకున్న అనుమానాలు ఏంటి చెప్పండి. అనేక అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి. మేమే కాదు, ప్రపంచంలో చాలామంది మేధావులు ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళే ఈవీఎంల మీద ఆరోపణలు చేశారు. ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గడపల్లో ఉండి సమస్యల్ని తీర్చి ఒక కొత్త వ్యవస్థలు తీసుకొచ్చి మంచి పరిపాలనా పద్ధతిని ప్రజల గడపల వద్దకు తీసుకువెళ్ళిన తర్వాత ఎవరు ఏ దళారులు లేకుండా, ఏ మధ్యవర్తులు లేకుండా, ఏ నాయకుల ప్రమేయం లేకుండా పథకాలు ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇచ్చిన తర్వాత ఒక మంచి రిజల్ట్ ని అది జరగనప్పుడు ఒకసారి వినండి. ఈవీఎంల మీద మీకు అనుమానం ఉంటే ఎరిక్షన్ బాబు గెలిచేవారు ఎర్రగొండపాలెంలో, మీరు ఎలా గెలిచారు? అంటే ఈవీఎం అంటే మొత్తం అన్ని ఓట్లు వేసుకుంటారండి, కొంత మేనేజ్ చేస్తారు, చేసి ఉండొచ్చు, అనుమానం ఉంది సార్. ఏదైనా నేనేమంటానంటే ఇది ఎర్రగొండపాలెనిక లేదా ఇంకొక చోటక అనేది కాదు. వారు ఏవైతే గతంలో మాట్లాడారో వారి మాటలకు అనుకూలంగా రిజల్ట్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలోకి వచ్చినటువంటి మెజారిటీ కంటే వీళ్ళకి మెజారిటీలు ఎక్కువ రావాలన్నారు, వచ్చాయి. అంటే మహాభారతంలో శకుని చేతిలో ఉండే పాచికలు ఉన్నాయి చూడండి, శకుని ఏది చెప్తే అది పడేది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ వినండి, నేను వారిని అంత పెద్ద పెద్ద మాటలతో మాట్లాడాను కానీ నాకు విఘ్నత ఉంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మోదీ చేశారా, చంద్రబాబు నాయుడు చేశారా? ఎవరు చేశారు అది నిపుణులు నిర్ణయిస్తారు. మోదీ చేస్తే ఇప్పుడు మిత్రపక్షాలకు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? 303 నుంచి 240కి పడిపోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి సార్. మీరు చెప్పేటటువంటి లాజిక్ వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఈవీఎం మేనేజ్ చేయడం అంటే కొన్ని ఓట్లను మేనేజ్ చేస్తారు కానీ మొత్తం నియోజకవర్గాలలో ఉన్న ఓట్లన్నింటినీ మేనేజ్ చేయరు. ఇది మొట్టమొదటిది. రెండవది జరిగిందా జరగలేదా అనేటటువంటి అనుమానం మాకు నిర్ణయం చెప్పట్లేదు, అది నిర్ణయించాల్సింది నిపుణులు. రెండవది ఈ రాష్ట్రంలో అమలు పరిచినటువంటి అనేక విధానాల మీద, పథకాల మీద అదే మోడీ గారు ప్రశంసలు కురిపించారు. అలాంటి విధానాలని చేసినటువంటి మా ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించినటువంటి విధానం చూస్తే అనేక అనుమానాలకు తావొస్తుంది. అయితే మేమేమంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి పరిపాలనని చూసి ఓట్లు వేయాలి అనేది కానీ నిజమైతే వారు గెలిచే అవకాశమే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలుపరిచినటువంటి విధానాలు బ్రహ్మాండమైనటువంటి విధానాలను అమలుపరిచింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేశానని చెప్పుకోవటానికి ఒక్క పథకం లేదు ఈ రోజు వరకు. వారు మాటిస్తారు, హామీని నెరవేర్చకుండా దిగిపోతారనేటటువంటి అపవాదు వారికి ఉంది ఈ రోజు కూడా. ఇప్పుడు కూడా వారి